అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ రామదాసు కీర్తనలు భద్రాద్రి శ్రీరామ దివ్యక్షేత్రం విశ్వ జగత్తుకు సుపరిచితమైంది. ఇది దివ్యక్షేత్రం ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగంగా భూలోక వైకుంఠంగా దర్శనమిస్తుంది. ముక్కోటి ఉత్సవాలు నిర్వహించే పగలపత్తు మహోత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రుడు దశావతారాలు 5వ అవతారంగా వామన అవతారంలో భక్తకోటికి దర్శనమిస్తున్నారు. భద్రాద్రి దివ్యక్షేత్రంలో ముక్కోటి వైకుంఠ అధ్యయనోత్సవాల్లో భాగంగా 5వ అవతారమైన వామన అవతారంలో దర్శనమిస్తున్న భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. రామానుజాయ నమః. భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయి. పగల్పత్తుత్సవాలలో భాగంగా స్వామివారికి దశావతార అలంకరణకు ధరింపజేస్తున్నటువంటి తరుణంలో ఆ క్రమంలో నేడు మనకి 5వ రోజున స్వామివారు వామన రూపంలో దర్శనాన్ని కృపచేస్తూ వామన రూపంలో జన్మించడం జరుగుతుంది. అలా జన్మించినటువంటి వామనమూర్తి ఎంతో ఆకర్షణీయమైనటువంటి రూపంలో బలి చేసేటువంటి యజ్ఞస్థలానికి వెళతాడు. వెళ్లి బలిని 3 అడుగుల దానాన్ని అడుగుతాడు. అలా వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, శ్రీహరి రూపంలో వచ్చాడు. వద్దని వారిస్తాడు శుక్రాచార్యుడు. అది పునీతం చేసేటువంటి గంగానది పుట్టింది. ఆ తర్వాత 3వ అడుగుతో బలిచక్రవర్తిని అణగదొక్కుతాడు పాతాళానికి. ఇలా మళ్ళా ఇంద్రుడికి పునః తన సర్వసంపదలను ప్రసాదించినటువంటి అవతారంగా వామనమూర్తి విఖ్యాతి చెందాడు. ఇటువంటి వామనమూర్తిని ఎవరైతే దర్శిస్తారో వారికి సర్వసంపదలు కూడా సిద్ధిస్తాయని, గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. అటువంటి దివ్యమైనటువంటి వామన రూపంలో దర్శనాన్ని కృపచేస్తున్నటువంటి భద్రాచల రామచంద్రమూర్తిని దర్శించి తరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః.